విశాఖపట్నంలోని పాత గంగవరం బీచ్ లో ఫ్రెండ్షిప్ డే రోజున అలల తీవ్రతకు గల్లంతైన నీతూ దామోదర్ల కోసం సర్చ్ ఆపరేషన్ ఇంకా కంటిన్యూ అవుతోంది. వీరు గల్లంతై దాదాపు 72 గంటలు గడుస్తూ ఉండటంతో వారి డెడ్ బాడీస్ లభించడం మరింత కష్టంగా మారుతోంది. సముద్ర తీర ప్రాంతాల్లో నేవీ హెలికాప్టర్లు, అడ్వాన్స్డ్ డ్రోన్లు, సేఫ్టీ బోట్ల సాయంతో ముమ్మరంగా గాలిస్తున్నారు. సముద్రంలో అలల తీవ్రత ఎక్కువగా ఉండటంతో రెస్క్యూ టీమ్స్కి తీవ్ర ఆటంకాలు ఎదురవుతున్నాయి. సాధారణంగా ఇలాంటి ప్రమాదాల్లో 72 గంటలు దాటితే బాడీస్ వేరే ప్రాంతాలు కొట్టుకుపోయి లేదా డీకంపోజ్ అయ్యే ఛాన్స్ ఉంటుంది. మరోవైపు డెడ్ బాడీస్ దొరకపోవడంతో కుటుంబ సభ్యులు తీవ్ర విషాదంలో ఉన్నారు. ఒకసారి విశాఖ రాజును అడుగుదాము. రాజు, అంటే ఎంత సర్చ్ ఆపరేషన్ కంటిన్యూ చేసినా 72 గంటలు గడిచినప్పటికీ కూడా డెడ్ బాడీస్ దొరకపోవడం ఏంటి? 72 గంటల నుంచి ఇప్పుడు వెతుకులాట అయితే కొనసాగుతుంది. కానీ ఇప్పటి వరకు ఏ ఒక్కరి డెడ్ బాడీ కనిపించలేదు. ముఖ్యంగా చూస్తే ఇక్కడ 2 కుటుంబాలు వాళ్ళ డెడ్ బాడీస్ దొరుకుతాయని కన్నీటి పర్యంతమై ఎదురు చూస్తున్నారు. 5గురు స్నేహితులు తమతో పాటు ఆడిపాడినటువంటి 2 స్నేహితులు గల్లంతవడంతో కన్నీరు మున్నీరు అవుతున్నటువంటిది అయితే ఉంది. ఇది మాటల్లో చెప్పినంత ఈజీ కాదు వాళ్ళు పడుతున్నటువంటి వేదన. అయితే ఇప్పటికీ అటు నేవీ కానీ, కోస్ట్ గార్డు, అదేవిధంగా మెరైన్ పోలీసులు ముగ్గురు కలిసి మొత్తం అంతా కూడా వెతుకులాట చేస్తున్నారు. గాలింపు చర్యలు చేపట్టిన ఇప్పటి వరకు ఎవరి మృతదేహాలు కనిపించలేదు. దీనికి తోడు ఇప్పుడు 72 గంటలు గడిస్తే యాజ్ ఎ రూల్స్ ప్రకారం ఖచ్చితంగా 72 గంటల తర్వాత డెడ్ బాడీ దొరకపోతే సర్చ్ ఆపరేషన్ అనేది పూర్తిగా నిలుపుదల చేసే అవకాశం. ఓకే రాజు, ఇదంతా ఒక ఎత్తు. రెండోది, వాళ్ళు ఆ సముద్రం అలలను చూడటానికి అక్కడ వెళ్ళారు. ఫ్రెండ్షిప్ డేనా వెళ్ళినప్పుడు ఆ అలల దగ్గరికి వెళ్ళి ఆ బండల మీద నుంచున్నారు. ఈ ప్రమాదం జరిగింది. సో అక్కడ దాకా వెళ్లకుండా, ఇంకో ప్రాణం పోకుండా అధికారులు ఏమైనా గ్రిల్స్ ఏర్పాటు చేస్తున్నారా? కనీసం పట్టించుకుంటున్నారా? అంటే ఇది మారుమూల ప్రాంతం. ఇంచుమించుగా అటు స్టీల్ ప్లాంట్ దగ్గర నుంచి దాదాపుగా 25 కిలోమీటర్ల లోపల సముద్ర తీరం ఉంటుంది. అక్కడ ఎప్పుడన్నా సినిమా షూటింగ్లు జరుగుతూ ఉండేవి. కానీ ఇప్పుడు అట్లాంటిది ఏం లేదు. యాక్టివిటీ కూడా చాలా తక్కువగా ఉంటుంది. బీచ్కి వెళ్ళే వాళ్ళు కూడా అంటే ఎక్కువ మంది, ఇప్పుడు ఆర్కే బీచ్ లాంటి ప్లేస్లో ఎక్కువ మంది వెళ్తారు. అక్కడికి చాలా తక్కువ మంది వెళ్తున్నట్టు ఉంటుంది. పోలీసులు, లైఫ్ గార్డ్స్ అయితే నిరంతరం అక్కడ పహారా కాస్తూ ఉంటారు. కానీ వీటిని కంట్రోల్ చేసే వాళ్ళు ఎవరు లేరు. అలా కంట్రోల్ చేయకపోవడం వల్లే వీళ్ళు ప్రాణాలు కోల్పోయినటువంటిది అయితే ఉంది. ఇప్పటికైనా సరే జీవీఎంసీ కానీ, పోలీసులు కానీ ఖచ్చితంగా ఈ ప్రాంతాల్లో మెరైన్ ఇబ్బందులు ఉన్నటువంటి ప్లేసెస్లో కొంత సెక్యూరిటీని టైట్ చేయాల్సినటువంటి పరిస్థితి ఉంది. కానీ పోలీసులు అయితే దాని మీద దృష్టి పెట్టట్లేదు. జీవీఎంసీ కూడా దీని మీద ఓకే రాజు, బేసిక్ ఏంటంటే ఒక ఇన్సిడెంట్ జరిగింది. పోయిన ప్రాణాలు మనం వెనక్కి తేలేం. ప్రాక్టికల్ గా మాట్లాడుకుందాం. నెక్స్ట్ ఏంటి, వాట్ నెక్స్ట్? ఇంకో ప్రాణం పోకుండా అక్కడ బీచెస్ లో కానీ లేదంటే సీ కోస్టల్ ప్లేసెస్ లో కానీ గ్రిల్స్ ఏర్పాటు చేయడం అనేది చాలా కష్టం. మేబీ వాళ్ళని కంట్రోల్ చేయడమే, అంటే ముందుకు వెళ్ళకండి, లేదంటే అంత డేంజరస్ స్పాట్స్ కి వెళ్ళి సెల్ఫీలు దిగడం, వీడియోలు చేయడం ఇవన్నీ ఆపండి అని పోలీసులు అలర్ట్ చేయాలేమో. బేసిక్ ఏంటంటే ఆ వైజాగ్ గంగవరం దగ్గర నుంచి వైజాగ్ ఆ ఏరియా కరువు ఉంటుంది. సముద్రం కరువు ఉండేటప్పుడు ఏంటంటే ఆ సముద్ర అలల తీవ్రత చాలా ఎక్కువ ఉంటుంది. ఇక్కడ కరువు వల్ల. రెండోది అండర్ కరెంట్ అంటారు. ఈ పదం ఎప్పుడన్నా విన్నాను. అండర్ కరెంట్, సముద్రం లోపల అండర్ కరెంట్ ఉంటుంది. అది ఒక్కొక్కసారి మనుషులు స్నానం చేయడానికి ఆ నీళ్ళల్లో దిగుతారు కదా, అక్కడ ఈత కొట్టడానికి వాటి సముద్రంలో అలా దిగినప్పుడు ఒక్కసారిగా లోపలికి లాగేస్తూ ఉంటుంది అండర్ కరెంట్ అనేది. సో అందుకని వైజాగ్ కోస్టల్ ఆ జోన్లో ఎవరిని కూడా సముద్రం లోపలికి వెళ్ళొద్దని చెప్తుంటారు. వీళ్ళు అత్యుత్సాహంతో వెళ్తూ ఉంటారు. ఇప్పుడు ఈ బండల మీద కూడా కొంచెం దూరంగా ఉండొచ్చు కదా, అలలు వస్తున్నాయని వాటిని ఎంజాయ్ చేస్తూ వాటి దగ్గరికి వెళ్ళే ప్రయత్నం చేశారు. అంటే వాళ్ళని తప్పుపట్టే ఉద్దేశం కాదు, కానీ మనం హ్యాపీ మూమెంట్స్ని షేర్ చేసుకునే సందర్భంలో ప్రమాదానికి దగ్గరగా వెళ్ళొద్దు అని. సో అక్కడ అధికారులు అరేంజ్ చేయలేదు. ఏమి అంటే రాజు చెప్తున్నట్టు కదా, మారుమూల ప్రాంతం, అంటే సినిమా షూటింగ్స్ అవి జరిగేవి. అక్కడ పెద్దగా రెగ్యులర్ బీచ్ కాదు అది. సో అలాంటి చోటుకు వెళ్ళి ఇప్పుడు ప్రాణాలు పోగొట్టుకున్నారు. సో బాధాకరమే, కానీ ఇంకో కుటుంబానికి ఇలాంటి బాధాకరమైన సిచ్యువేషన్ రాకూడదని మనం కోరుకుందాం. నెక్స్ట్